ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. కె రాఘవేందర్ రావు గారు, అలాగే కీరవాణి గారు, శివశక్తి దత్తా గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, గన్నం గంగరాజు గారు, చంద్రశేఖర్ ఏలేటి గారు, కళ్యాణ్ కోడూరి గారు, నెక్స్ట్ ఎస్ఎస్ కాంచి గారు, ఇంటూరి వాసు, వాట్ ఎవర్ హూఎవర్, ఈ గ్రూప్ అంతా కూడా ఏంటంటే జనాల నాడిని బాగా గట్టిగా పట్టుకునే ఓ టైప్ ఆఫ్ పీపుల్ అనమాట. అంటే ఏది తీస్తే జనాలు ఎంజాయ్ చేస్తారు, ఏది చూపిస్తే జనాలకు బాగా నచ్చుద్ది, టీవీ ప్రేక్షకులకైనా సినిమా ప్రేక్షకులకైనా ఎలా ఉంటుంది అని పరిచయం చేయడంలో దిట్ట. మనం గతంలో వీళ్ళు తీసిన సినిమాలు సీరియల్స్ చూసినా ఇప్పుడు ప్రజెంట్ అయినా సరే ఏదో తెలియని కొత్తదనం ఉంటుంది. హ్యూమర్ అయినా సరే చాలా అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. పైగా మార్కెట్ అంటావా, ఎందుకు ఇది చెప్తున్నా అంటే మార్కెట్ గురించి చెప్పడానికి. మార్కెట్ ఎప్పటికీ ఉంటుంది, జీవితాంతం చూడొచ్చు. ఇప్పుడు అమృతాన్ని మళ్ళీ రీమాస్టర్ చేసి వదులుతారు మన యూట్యూబ్లో, మళ్ళీ 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 ఎగబడి చూస్తున్నారు. ఇప్పుడైనా ఇంకా కొత్తగానే ఉంది. సో మార్కెట్ నాడి, ప్రేక్షకుల నాడి బాగా తెలిసిన టీం అనమాట ఇది. ఈ టీంలో నుంచి ఒకరి గురించి మనం మాట్లాడుకుందాం. నన్నదర్ జక్కన్న రాజమౌళి గారు. తెలుగు ప్రేక్షకుల టేస్ట్ అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు తీయడం, వాళ్ళల్లో చొచ్చుకుపోవడం, ఆ సినిమాని గ్రాండ్ హిట్ చేయడం, అందరికీ ప్రతి తెలుగువాడు ఆయన సినిమా చూస్తారు. వీళ్ళు వాళ్ళు చూడలేదనేది ఏమి ఉండకుండా ప్రతి తెలుగువాడే కాదు, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఆయన సినిమా అందరూ చూస్తున్నారు. బాహుబలి దగ్గర నుంచి RRR ఇట్లా చూసుకుంటే ఈగ ఆబ్వియస్లీ. నౌ ఇప్పుడు తెలుగు మార్కెట్ స్టాండర్డ్స్ని పెంచాడు అండ్ ప్రపంచంలో మన తెలుగు సినిమా సత్తా చాటేలాగా ఇప్పుడు వారణాసిని 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు లాంగ్వేజెస్లో. ఇలాంటి ఒక దర్శకుడి సినిమా ఆస్కార్ లెవెల్ వరకు వెళ్ళింది అంటే ప్రపంచం దృష్టి కూడా ఒకరి మీద పడుద్ది, ఎవరి ఏంటి అని చూస్తారు. అలా ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కెమెరూన్ మన టైటానిక్ నుంచి ఇప్పుడు అవతార్ వరకు, అంతకుముందు ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో చేసే సినిమాలైనా సరే ఆయన కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు రీసెంట్గా మన ఇండియా నుంచి గ్లోబల్ వైజ్గా వైరల్ అవుతున్న రాజమౌళి గారు ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ పెట్టారు అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తారు దాన్ని, నాట్ ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలు. ఇక్కడ ఏంటి, ఇద్దరికి ఉపయోగపడింది చూడండి. ఇది రాజమౌళి గారు ఆయనతో కూర్చోవడం వల్ల వారణాసి స్టేట్ ఎక్కడికో వెళ్ళిపోయింది, దాని మీద ఉన్న క్రేజ్. ఒక సంభాషణలో భాగంగా ఇంకెన్నాళ్ళు మిగిలింది షూటింగ్ కంటే 8 నెలలు అని చెప్పారు. సో అందరికి ఒక క్లారిటీ వచ్చింది, 2027 సమ్మర్కి మేబీ రిలీజ్ చేస్తారేమో అని. అంటే షూట్ కంప్లీట్ అవుతుందని రాజమౌళి గారు చెప్పారు. మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వీళ్ళకి చాలా ఉంటుంది, మేబీ త్వరగా చేసినా ఆశ్చర్యం లేదు. కెమెరూన్ గారికి అవతార్ సినిమా ఉంది, ఎల్లుండి 19th రిలీజ్ అవుతుంది. అది ఆయనకు కూడా ఉపయోగపడింది. తెలుగులో మంచి క్రేజ్, నాట్ ఓన్లీ ఇండియాలో, ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా రాజమౌళి తెలుగు దర్శకుడు అని అనాల్సిన అవసరం లేదు, మన ఇండియన్ డైరెక్టర్ చెప్పాలి అంటే. సో ఇతని చేతి ఇంటర్వ్యూ చేయించుకుంటే అవతార్ సినిమా ఇండియా వ్యాప్తంగా ఆల్మోస్ట్ అందరికీ దగ్గర అవుతుంది అని ఆయన కూడా అనుకున్నాడో లేదో మనకు తెలియదు, కానీ ఒక విన్ సిచ్యువేషన్లో ఇద్దరికి ఇది బాగా ఉపయోగపడింది. అండ్ మళ్ళీ వార్తల్లోకి వారణాసి వచ్చి మళ్ళీ వైరల్ అవుతూ ఉంది. మొన్నే రీసెంట్గా అంత గ్రాండ్ లాంచ్ ఈవెంట్ చేశారు, ఆ తర్వాత పాటలు విడుదల చేశారు. నెక్స్ట్ అదేంటి ఇండియన్ గ్లోబల్ సమ్మిట్లో కూడా కీరవాణి గారు ఆయన మ్యూజిక్ని వినిపించారు. అంటే అన్ని దేశాల వాళ్ళు విన్నారు కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడికి ఒక 44 దేశాల మంది వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. అన్ని దేశాల వాళ్ళు ఈ సాంగ్ని విన్నారు. రేపటి రోజు ఆ సినిమా రిలీజ్ అయ్యే ఇది అది కదా అని చెప్పి అందరికీ తొందరగా రీచ్ అవుతుంది అనమాట. ఇట్లా ఉంటే ఇప్పుడు ఎల్లుండి ఇప్పుడు జేమ్స్ కెమెరూన్ అండ్ రాజమౌళి ఇంటర్వ్యూ గురించి మాట్లాడితే మనం వారణాసి గురించి 4 రోజులు మాట్లాడుకున్నా తర్వాత కూడా గుర్తు చేసుకుంటాం. బట్ ఇప్పుడు కెమెరూన్కి రాజమౌళి ద్వారా ఎంత హెల్ప్ అయిందంటే, అవతార్ సినిమా ఆబ్వియస్లీ అవతార్కి ఉన్న క్రేజ్ వేరు, అందరూ ఖచ్చితంగా చూస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రమోషన్ వైజ్ ఇంకా బాగా హైప్ వచ్చిందనమాట. సో ఈ 2 డేస్లో ఆల్మోస్ట్ ఈ ఇంటర్వ్యూ బాగా ఉపయోగపడిందని అనుకుందాం, నాట్ ఓన్లీ కెమెరూన్కి, ఈవెన్ రాజమౌళికి. అండ్ కెమెరూన్ అనడం కూడా, మీరు పులులతో ఏదైనా షూట్ ప్లాన్ చేస్తారా, ఉన్నాయా దీంట్లో అని అడిగాడు. ఒకవేళ ఉంటే నన్ను పిలవండి, నేను దగ్గరుండి షూటింగ్ చూస్తాను. అండ్
వీలైతే ఏదైనా 2 సీన్‌లు నేను కూడా మెగాఫోన్ పట్టుకుంటాను అని చెప్పేసి ఆయన అనడం చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే ట్రిపుల్ ఆర్‌లో సడెన్‌గా పులులు, నక్కలు అవన్నీ రావడం ఆ సీన్ ఎంత హైలైట్ అయిందో అందరికీ తెలుసు. అలాంటిది ఎలా షూట్ చేశారు మీరు? షూట్ చేశాక దాన్ని టెక్నికల్‌గా ఎలా తీర్చిదిద్దారు అంత రియలిస్టిక్‌గా, న్యాచురల్‌గా అని చెప్పడం. ఈవెన్ 'టైటానిక్' అయినా అంతే కదా! నిజంగా అసలు ఒక బోట్, ఆ సింకింగ్ అదంతా కూడా చాలా అద్భుతంగా చూపించాడు. ఈవెన్ 'అవతార్' అయినా సరే ఒక కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకొచ్చాడు. సేమ్ అలాగే ఇప్పుడు 'ఫైర్ అండ్ యాష్' అగ్గి మరియు బూడిద సింపుల్‌గా చెప్పాలంటే. సో 2 డేస్ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఖచ్చితంగా రిలీజ్ అవుతది, హిట్ అవుతది. తర్వాత చెప్పాలి అంటే నెక్స్ట్ ఇప్పుడు ఆస్కార్స్ గురించి మాట్లాడుకుంటాం. ఏదో ఒక అంశంలో మన ఇండియన్ నుంచి కొన్ని సినిమాలు ఒకటో, రెండో డాక్యుమెంటరీ లేదా ఒక సాంగ్ లేదా ఇంకేదైనా అవార్డు వస్తే బావుండు అని అనుకుంటాము. అండ్ ఖచ్చితంగా 2027 గురించి మాట్లాడుకుంటే మళ్ళీ జేమ్స్ కెమెరాన్‌తో రాజమౌళి ఇంకో ఇంటర్వ్యూ ఉంటది 100%. మరి విన్ విన్ సిట్యుయేషన్ ఇప్పుడు మనం ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన కూడా ఇవ్వాలి. సో అప్పుడు అది వారణాసికి ఇంకా బాగా హెల్ప్ అవుతది. ఆల్రెడీ మనకు పోస్టర్స్ ఇంకా ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారో చెప్పారు. అంటే మెయిన్ యాక్టర్స్‌నే రివీల్ చేశారు. ఇంకా లోపల ఎవరున్నారో మనకు తెలీదు. టెక్నికల్ టీమ్ కూడా పూర్తిగా తెలీదు. మనకి రెగ్యులర్‌గా రాజమౌళి గారితో ట్రావెల్ అయ్యే వాళ్ళే ఉంటారని అందరికీ తెలుసు. బట్ ఇంకొన్ని మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఏవేవి ఉంటాయి, ఎలాంటి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇంకేమన్నా క్రీచర్స్‌ని సృష్టించారా, ఇవన్నీ కూడా మనకి ఒక్క సంవత్సరం ఆగితే తెలుస్తది. ఎందుకంటే 8 నెలల్లో వీళ్ళు షూట్ అయిపోతది. షూట్ మాత్రమే అయిపోతది. వెంటనే రిలీజ్ చేయరు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఉంటది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.